హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మిల్ మేకర్ కర్రీ అండి. మనకి హోటల్లో పెట్టే పూరి కర్రీ ఇదేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ కప్పు వరకు మిల్ మేకర్ తీసేసుకొని ఉడకబెట్టేసుకోండి. అలాగే 2 బంగాళదుంపలు తీసేసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేయించేసుకోవాలి. ఇందులోనే హోల్ బిర్యానీ మసాలా వేసి వేయించేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసేసుకొని అవి కూడా కాసేపు ఫ్రై అయిన తర్వాత 3 వరకు ఎండుమిర్చిని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇలా మనకి మసాలా అంతా వేయించేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీరు హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం రాతి పువ్వు వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ ముక్కను కూడా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఇలా బంగాళదుంప ముక్కలు వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఇలా ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న టొమాటోని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వాటర్ అంతా ఏమీ లేకుండా పిండేసి వేసేసుకోండి. ఇలా మిల్ మేకర్ ముక్కలు వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి. మనం వేసుకున్న ముక్కలన్నిటినీ కొంచెం కుక్ అయ్యేంతసేపు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనం వేసుకున్న ఆలు అలాగే మిల్ మేకర్ కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మసాలాని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఇప్పుడు మనం ఈ కర్రీలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం వేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిక్సర్లోనే కొంచెం వాటర్ని వేసేసుకొని కర్రీకి తగ్గట్టు వాటర్ని అయితే వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ తక్కువగా ఉంటే నేనైతే మళ్ళీ సాల్ట్ని వేసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొత్తిమీరను వేసేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో నైట్ తీసాను కాబట్టి మీకు సరిగ్గా కనిపించదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.